ఈ వీడియో చూస్తున్న వారి దాంట్లో సబ్వే సర్ఫర్స్ గేమ్ చాలా మంది ఆడుంటారు. ఈ గేమ్ మీకు నార్మల్ గేమ్ లాగానే తెలుసు, కానీ ఈ గేమ్ వెనకాల ఒక ట్రూ అండ్ ఎమోషనల్ స్టోరీ ఉంది. ఈ గేమ్లో ఆ ప్లేయర్ని తరుముతూ ఉన్న ఆ పోలీస్ని చూసి విలన్ అనుకుంటాం, కానీ అతను ఒక రియల్ హీరో. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే చిన్న స్టోరీ వినండి. ఈ గేమ్లో కనిపించే ఆ బాబు పేరు జేక్. ఇతనికి ఆ గేమ్లో 15 సంవత్సరాలు ఉంటాయి. యూఎస్ఏలో మెట్రోపై గ్రాఫిటీ ఆర్ట్ వేస్తూ ఉండేవాడు ఇతను. ఈ జేక్ అనే పర్సన్ అక్కడే రైల్వే ట్రాక్స్ పై స్కేటింగ్ చేస్తూ ఉండేవాడు. అక్కడే ఉన్న ఒక గార్డ్ జేక్ ని రైల్వే ట్రాక్స్ పై స్కేటింగ్ చేయడం చూసి జేక్ ని పట్టుకుని వారి ఇంట్లో అప్పగించేవాడు. మళ్ళీ దాని తర్వాత రోజు జేక్ తన ఫ్రెండ్స్ తో కలిసి సబ్వేలో స్కేటింగ్ చేస్తూ ఉంటాడు. అలా జేక్ స్కేటింగ్ చేయడం చూసిన గార్డ్ తనను వెంబడించడం స్టార్ట్ చేస్తాడు. ఇలా పరిగెత్తుతూ ఉండగా ఎదురుగా వస్తున్న మెట్రోకి తగిలి ఆ జేక్ చనిపోతాడు. ఇంకో సాడ్ విషయం ఏంటంటే జేక్ ని కాపాడే సమయంలో ఆ గార్డ్ కూడా అక్కడిని చనిపోతాడు. ఇలా జేక్ అలాగే ఆ గార్డ్ చనిపోయాక వాళ్ళిద్దరికి గుర్తింపుగా జేక్ యొక్క ఫాదర్ సిల్వెస్టర్ డిసోజ్ జెన్సెన్ ఈ గేమ్ ని డిజైన్ చేశారు. అలా ఈ గేమ్ కి సబ్వే సర్ఫర్స్ అని పేరు పెట్టారు. ఈ స్టోరీ అంతా విన్నాక మీకు ఒకటి అర్థమై ఉండాలి, ఏంటంటే ఆ గేమ్లో ఆ గార్డ్ ఆ జేక్ ని వెంబడించేది అరెస్ట్ చేయడానికి కాదు, కాపాడడానికని.